ఫ్రెండ్స్ ఫైనల్లీ IQVS వర్కింగ్ ఓకే. చూడాలి లాంగ్ టర్మ్ ఏమవుతుంది చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. సో ఫైనల్లీ నా టీవీఎస్ IQVS అయితే నా చేతికి అయితే వచ్చేసింది. మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 14, 2025 నా టీవీఎస్ IQVSకి వచ్చేసి మోటార్ ప్రాబ్లం వచ్చింది. నేను సర్వీస్ సెంటర్కి పంపించాను. వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేసి నా మోటార్ అంటే నా బండికి కొత్త మోటార్ అయితే వేశారనమాట. సో ఆ ప్రాసెస్ అంతా జరగడానికి ఎన్ని రోజులు టైం పట్టింది, నాకు ఎంత ఖర్చు అయింది, సో మోటార్ మార్చిన తర్వాత ఏమైనా రిపేర్స్ వచ్చాయా లేక పాత ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయ్యా అనేసి మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కూడా మ్యాక్సిమం ఒక 5 to 6 minutes అయితే ఉంటుంది, ఎక్కువ లెంత్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియో పాత వీడియో డిలీట్ చేసి చెప్తున్నారు కదా, ఎందుకు డిలీట్ చేసినా కూడా లాస్ట్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. అండ్ ఫైనల్గా వీళ్ళు చెప్పిన డేట్ ప్రకారమే 24వ తేదీ ఫిబ్రవరి నెల 2025 బండి మోటార్ కొత్త మోటార్ వచ్చింది, రిపేర్ కంప్లీట్ అనేది, బండి తీసుకోమని చెప్పారు. సో నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసి ఒకసారి ఒక రౌండ్ అంతా కొట్టి ప్రాబ్లం ఉంది లేదా చెక్ చేసుకొని ఫైనల్గా బిల్ పేమెంట్ అయితే చేశాను. సో బిల్ విషయానికి వస్తే టోటల్గా ఇన్కేస్ వ్యారంటీ లేకపోతే దగ్గర దగ్గర కొత్త మోటార్ వచ్చేసి 30,000 రూపాయలు అంట. సో వ్యారంటీలో ఉంది కాబట్టి నాకు ఇంకా ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 14 వరకు వ్యారంటీ ఉంది. సో ఆ టైం లోపల వ్యారంటీ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోయింది. బట్ ఏమంటే మనకి వాళ్ళు మోటార్ వేయాలంటే టైర్ తీయాలి కదా, సో టైర్ తీసి టైర్ పెట్టాలి, దానికి 600 రూపాయలు ఛార్జ్ చేశారు. అది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాది బ్యాక్ సైడ్ బ్రేక్ ఏదైతే ఉందో బ్రేక్ వైరు అది పోయిందన్నారు. సో ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి మళ్ళీ లేబర్ ఛార్జ్ ఎక్స్ట్రా అవ్వకుండా అదే దాంట్లో వేసేస్తామంటే సరే కొత్త వైర్ కూడా ఏమని చెప్పాను. సో ఆ విధంగా దానికి ఒక 400 రూపీస్ సంథింగ్ అయింది. ఓవరాల్గా 1050 రూపీస్ అయితే బిల్ అయితే అయ్యింది. సో ఆ విధంగా ఈ బిల్ అయితే అయింది. ఇన్కేస్ వ్యారంటీ లేకపోతే 30,000, 32,000 దాకా అయితే ఖర్చు అయ్యేది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే మీరు అనుకోవచ్చు 24వ తేదీ బండి వచ్చింది కదా, మీరు వెంటనే పోస్ట్ చేయొచ్చు కదా వీడియో, ఎందుకు పోస్ట్ చేయలేదు అనుకోవచ్చు. ఎందుకు పోస్ట్ చేయలేదంటే సో బండి వచ్చింది, మోటార్ కొత్త మోటార్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా చేంజ్ అయిందే, ఆ తర్వాత ఏమైనా ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమైనా సాల్వ్ అయినా లేదా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయా, సో రేంజ్ ఏమైనా ఇంప్రూవ్ అయింది అనేసి మొత్తం చెక్ చేసిన తర్వాత చేద్దామనేసి ఉద్దేశంతో ఆగాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఓవరాల్ రివ్యూలో కూడా చెప్పాను. నా బండి అంటే IQVS వచ్చేసి ఒక 20-25 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే సో స్క్రీన్ మీద ఒక ఓవర్ హీట్ సింబల్ అయితే వస్తుంది, ట్రయాంగిల్ సింబల్ వస్తుంది. సో అది ఇప్పుడు తగ్గిందనమాట. ఎలాగంటే ఇంతకుముందు 20-25 కిలోమీటర్స్ అన్నా కదా, ఇప్పుడు 40-45 కిలోమీటర్స్కి అయితే వస్తుంది ఓవర్ హీట్ సింబల్ అనేసి. సో అదొక ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అనిపించింది నాకు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా సేమ్ ఉంది, పెద్ద ఏం చేంజెస్ అయితే ఏమి లేవు. బట్ ఏమంటే అప్పుడు మోటార్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైందంటే నాకు రేంజ్ 90 నుంచి 95 కిలోమీటర్స్కి అయితే వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం తగ్గి సో రేంజ్ యాజ్ యూజువల్ 100 కిలోమీటర్స్ దగ్గర అయితే వస్తుంది రేంజ్ పరంగా చూసుకుంటే కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇంతవరకు అంటే 2.5 years వరకు నాకు రాని ప్రాబ్లము ఆఫ్టర్ ఈ మోటార్ ఏదైతే ఉందో కొత్త మోటార్ షిఫ్ట్ చేసిన తర్వాత మార్చిన తర్వాత సో మడ్ గార్డ్కి క్లాంప్స్ ఉన్నాయి, ఆ క్లాంప్స్ ఇరిగిపోయాయి అనమాట. సో క్లాంప్స్ ఇరిగిపోయి సౌండ్ చాలా విపరీతంగా వచ్చినాయి. సో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఆ చిన్న క్లాంప్స్ కూడా లేవంట, రానికి 1 week టైం పడుతుంది అన్నారు. ఆ క్లాంప్స్ మా అంటే 30 రూపాయలు 40 రూపాయలు పడతాయి. సో ఆ క్లాంప్స్ కూడా స్పేర్ లేవనేసరికి నాకు కొంచెం ఇరిటేట్ అనిపించింది. సో ఇంకో ఆప్షన్ ఏంటి అంటే వెల్డింగ్ అన్నారు, వెల్డింగ్ చేయించుకున్నాను. సో అది చేయించిన 2 daysకే మళ్ళీ ఇంకో సైడ్ క్లాంప్ కూడా ఇరిగిపోయింది, మళ్ళీ మార్పించుకున్నాను. సో ఆ విధంగా ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. అంటే ఇది ఇంకా రీజన్ ఏదో నాకు తెలియదు కానీ ఎప్పుడు కానీ క్లాంప్స్ ఇరిగిపోవడం ఇప్పుడైతే జరిగింది. సో అదొకటి జరిగింది, క్లియర్ చేసుకున్నాను. సో రైట్ నౌ నా టీవీఎస్ IQVS పర్ఫెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ షోరూమ్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మామూలుగా నేను చాలా రోజులు టైం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశా కానీ సో నా బండికి మాత్రం కొంచెం తొందరగానే వచ్చింది బ్యాటరీ మోటార్ అనేది. అదొకటి కొంచెం హ్యాపీ థింగ్. ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేటోళ్ళు, స్కూటర్స్ కానీ ఎక్కువ వాడేటోళ్ళు ఏంటి అంటే నా సజెషను, సో ఏదైనా సరే బ్యాటరీ కానీ మోటార్ కానీ కంట్రోల్ ఇవి ఏదైతే ఉన్నాయో చెడిపోయినప్పుడు ఏంటంటే సో కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు చెక్ చేసిన తర్వాత మళ్ళీ కంపెనీకి పంపిస్తారు, కంపెనీ వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే అప్రూవల్ వస్తుంది. ఆ తర్వాత మనకు కొత్త ప్రోడక్ట్ అనేది హెడ్ క్వార్టర్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ జరిగినాక ఒకసారి 15 days పట్టవచ్చు, 20 days పట్టవచ్చు, మ్యాక్సిమం 1 month కూడా పడుతుంది. సో అంతేగాని సో మనకి డిలే అవుతుందని అయితే కాదు అది. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు స్పేర్ పెట్టుకుంటారు కానీ ఇవన్నీ ఎలాగంటే వేలలో ఖర్చు అయ్యేవి అనమాట. వాళ్ళు ఎక్స్ట్రా స్పేర్ పెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది, అలాగనేసి ప్రాబ్లం వస్తుంది అనేసి వాళ్ళు ఎక్కువ పెట్టుకోరు స్పేర్ కూడా. సో ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే కంప్లైంట్ రైజ్ చేస్తారు కాబట్టి అవి మళ్ళీ రానికి టైం పడుతుంది. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోండి, అట్లీస్ట్ ఒక 1 month అన్నీ ఫిక్స్ అయిపోతేనే మనకి ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు నేను నాకు ఈ టీవీఎస్ IQVSకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ప్రెజెంట్ అయితే మన ఛానల్లో లేదు. ఎందుకు లేదు అంటే మెయిన్గా ఆ టీవీఎస్ షోరూమ్లో వచ్చేసి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే సో నేను చేసిన వీడియో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు ఎందుకులే అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే సో ఆ విధంగా వాళ్ళ కోసం అనేసి నేను వీడియో రిమూవ్ అయితే చేశాను. సో అంతకుమించి ఇంకే ఉద్దేశం అయితే లేదు.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.